చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. ఇది జాంకాయ చెట్టు, ఇది కరివేపాకు చెట్టు మధ్యలో రెండు ఉన్నాయి చూడండి. అలాగే కనకాంబరాలు, గోరింటాకు చెట్టు. అండ్ నెక్స్ట్ ఇది కీర దోసకాయ. మీరు నమ్ముతారా? కీర దోసకాయ చూడండి ఒకటి ఉంది ఇక్కడ. మా ఇంటిలో గార్డెన్ ఇది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అన్నీ, ఇక్కడ మందార పూలు, బంతి పువ్వులు, ఇటు మిర్చి, ఇది కీర దోసకాయను బీన్స్ ఉంటాయి కదా, బీన్స్ ఆ రెండు పాదులు అన్నమాట. చాలా పిందెలు ఉన్నాయి. ఈ పూలన్నీ కూడా పిందెలు అవుతాయి. ఇంకా అక్కడ పూలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది మల్లెపూల చెట్టు. సమ్మర్ సీజన్లో మంచిగా వస్తాయి కాపు. ఆ లోపల చూడండి ఎన్ని పాదులు ఉన్నాయో. మళ్ళీ ఇది బెండకాయ చూసారా? బెండకాయ చిన్నది వచ్చింది. బెండకాయ చెట్టు ఇవి రెండు. నెక్స్ట్ ఇంకా వంకాయ, లోపల వంకాయ చెట్టు ఉంది చూడండి, రెండు చెట్లు. దొండకాయలు కూడా వస్తాయి. అటు పక్కన తీగ ఉంది, దాని పక్కన దాని మీద దొండకాయలు కూడా వస్తాయి. ఇట్లా 2-3 రకాల తీగలు పాకిచ్చేసారు. సీజన్ అయిపోతే మళ్ళీ అవి తీసి మళ్ళీ వేరే వేస్తారు. ఇంట్లోనే ఇట్లా కూరగాయలు పండించుకుంటూ ఉంటారనమాట. మా నాన్నమ్మ, మా మమ్మీ ఇద్దరు చక్కగా కూరగాయలు ఇంట్లోనే పండించుకుంటూ మొక్కల్ని బాగా పెంచుతూ ఉంటారు. ఎంతైనా విలేజే కదా.